వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా క్లాసెస్ వింటున్న అందరికీ వన్స్ అగైన్ ఏ వామ్ వెల్కమ్. సో ఈరోజు క్లాస్ 10 పాలినామియల్స్, ఇది క్లాస్ నెంబర్ 5. ఇంతకుముందు మనం 4 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాం. 4th క్లాస్లో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అనేది నేర్చుకున్నాం మనము. సో ఈరోజు దాని కంటిన్యూషన్ అన్నమాట. Relationship between zeros and coefficients of a quadratic polynomial. సో అందులో మనం ఫస్ట్ నిన్న రెండు నేర్చుకున్నాం. ఏంటి? సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ. సో దీని కంటిన్యూయేషన్ మనం ఇంకా కొన్ని రిలేషన్షిప్స్ అనేవి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఏంటి అవి? సో మనకి ఒక ఫార్ములా తెలుసు ఆల్జిబ్రాలో, ఫేమస్ ఫార్ములా అందరికీ తెలుసు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఈ ఫార్ములాని మనం సమ్ ఆఫ్ జీరోస్కి అప్లై చేద్దాం. ఏమవుతుంది అప్పుడు? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా. ఓకే, సో ఇందులో నుంచి మనం ఏం చేద్దాము? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ 2 ఆల్ఫా బీటా రైట్ సైడ్లో ఉంది కదా, దాన్ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? అది ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఓకే, సో దీన్ని మనం ఒక ఐడెంటిటీ లాగా చూడొచ్చు. దీన్ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఏంటది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఓకే, సో ఇప్పుడు మనము కోఎఫిషియంట్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్, ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ జీరోస్ ఈస్ మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈస్ సి బై ఏ. అప్పుడు ఇదేమవుతుంది? మైనస్ స్క్వేర్ ఈస్ ప్లస్, సో బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏ స్క్వేర్ ఉంది డినామినేటర్లో, ఇక్కడ 2c బై ఏ ఉంది డినామినేటర్లో. సో మనము 2c బై ఏని మల్టిప్లై అండ్ డివైడ్ బై ఏ చేద్దాం. సో ఇదేమవుతుంది మనకి? బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2ac బై ఏ ఇంటూ ఏ ఇస్ ఏ స్క్వేర్. ఓకే, ఇప్పుడు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. సో ఎల్సిఎం ఈస్ ఏ స్క్వేర్, న్యూమరేటర్లో ఏమొస్తుంది? బి స్క్వేర్ మైనస్ 2ac. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇది ఒక రిలేషన్షిప్, రైట్? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మనకు ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్లో తెలిసిన ఫార్ములా, ఫేమస్ ఫార్ములా ఏంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, సో ఇది మనకు ఆల్ఫా బీటాలకు అప్లై చేద్దాం. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఓకే, సో ఇందులో మనకి మైనస్ 2 ఆల్ఫా బీటా అని
రైట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఏమవుతుంది, ఆర్ ఇట్లా చేద్దాం. ఇదే ఇందులోనే సబ్స్టిట్యూట్ చేద్దాం, మనకి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం ఏంటది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బీ స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. బీ స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇస్ సి బై ఏ. ఇక్కడ మనకి ఫస్ట్ డినామినేటర్లో ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎల్. సో మల్టిప్లై విత్ ఏ, మల్టిప్లై అండ్ డివైడ్ బై ఏ. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, బీ స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. ఓకే, సో నౌ డినామినేటర్స్ రెండు ఏ స్క్వేర్ ఉన్నాయి. సో ఎల్సిఎం ఈజ్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ మైనస్ 2ac బై మైనస్ 2ac. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, బీ స్క్వేర్ మైనస్ 2ac మైనస్ 2ac మైనస్ 4ac బై ఏ స్క్వేర్. సో ఇది ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్, దీనికి ఫార్ములా. ఇది ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac బై ఏ స్క్వేర్. సో మనకి నెక్స్ట్ ఇంకో ఫార్ములా, మనకి ఇంపార్టెంట్ ఫార్ములా తెలిసింది ఏంటి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఆర్ దీన్ని ఇంకోలా కూడా రాస్తాం కదా, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. సో ఇందులో నుంచి మనం ఇంకొక ఫార్ములా రాయొచ్చు, ఏంటది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. సో ఇక్కడ మనము ఆల్ఫా ప్లస్ బీటాస్ అప్లై చేస్తే ఏబి ప్లేసెస్లో ఏమొస్తుంది, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ is equal to alpha plus beta whole cube minus 3 alpha beta into alpha plus beta. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అప్లై చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, ఆల్ఫా సమ్ ఆఫ్ జీరోస్ మనకు తెలుసు, సమ్ ఆఫ్ జీరోస్ ఈస్ మైనస్ బి బై ఏ హోల్ క్యూబ్ మైనస్ 3 into product of zeros is c by a into sum of zeros is minus b by a. Okay, so minus cube is minus only, so b cube by a cube minus into minus is plus 3 bc by a into a is ఏ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ సెకండ్ టర్మ్లో మనకి ఏ స్క్వేర్ ఉంది, ఫస్ట్ టర్మ్లో ఏ క్యూబ్ ఉంది. సో ఇక్కడ దీన్ని మల్టిప్లై అండ్ డివైడ్ బై ఏ చేద్దాం. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది మనకి, మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్ ప్లస్ 3abc బై ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్. ఓకే, సో ఈ రెండిట్లో మనకి బి బై ఏ అనేది కామన్గా ఉంది. బి బై ఏ కామన్గా తీస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ 3ac బై ఏ స్క్వేర్, రైట్. సో b by a ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్
plus 3ac. So final answer what we can write, b by a into ఇది 3ac minus b square by a square, ఆర్ ఇది ఫైనల్గా ఇంకోలా కూడా రాసుకోవచ్చు, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ క్యూబ్ ఇంటూ 3ac మైనస్ బి స్క్వేర్. ఓకే, ఇది మనకి ఇంకొక రిలేషన్షిప్ ఏంటది, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ క్యూబ్ ఇంటూ 3ac మైనస్ బి స్క్వేర్. సో మనం ఇలా చేసుకుంటూ పోతే మనకి జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్లో నంబర్ ఆఫ్ రిలేషన్షిప్స్ మనము తయారు చేయొచ్చు. సో మీరు ఒకటి ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా టు ద పవర్ ఆఫ్ 4 2 ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా, and third alpha cube alpha minus beta whole cube. సో ఈ మూడు జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి కోఎఫిషియెంట్స్కి రిలేషన్స్ మీరు ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి యాజ్ ఎ హోంవర్క్. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, ప్రతి కామెంట్ని కూడా అడ్రస్ చేస్తాము అండ్ we will try to solve your doubts. Okay, thank you, all the best.